రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు కొత్త వివాదం చెలరేగింది. ఐ లవ్ మహమ్మద్ అంటూ కూడా పోస్టర్లు వెలిసాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు అక్కడ అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు పలు యువకులు. సో ఈ పోస్టర్లు ఎవరైతే బ్యానర్లు ఏర్పాటు చేశారో వారిపై కూడా ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఐ లవ్ మహమ్మద్ అంటూ కూడా అక్కడ బ్యానర్లు వెళ్లడంతో కూడా ఇటు హిందూ సంఘాలు లోకల్ పోలీసులకైతే ఫిర్యాదు చేశాయి. మొత్తంగా ఈ ఘటన అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిందనే చెప్పుకోవాలి. ఇటు సయ్యద్ నగర్ ప్రాంతంలో కూడా లైట్ బోర్డులు బ్యానర్లకు అనుమతి లేకుండా కూడా ఏర్పాటు చేశారు అంటూ కూడా ఇటు హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే మిలాద్ ఉన్నవి ఉత్సవాలు ఉన్నాయో ఈ నేపథ్యంలోనే కూడా ఐ లవ్ మహమ్మద్ అంటూ కూడా అక్కడ బ్యానర్లు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ బ్యానర్లు ఎవరైతే ఏర్పాటు చేశారో వారిపై కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు పోలీసులు. సో దీన్ని నిరసిస్తూ కూడా దేశవ్యాప్తంగా అయితే ఇటు నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సో ప్రధానంగా చూసుకుంటే ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిందనే చెప్పుకోవాలి. సో ఇటు చూసుకుంటే దీనికి సంబంధించి ఇటు పోలీసులు మరొక వెర్షన్ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఇటు పోస్టర్ పై కేసు పెట్టలేదని కాన్పూర్ పోలీసులు అయితే వివరణ ఇస్తున్నారు. ఇటు రోడ్లపై టెంట్లు వేసి ఎవరైతే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ యువకులపై మాత్రమే మేము కేసు పెట్టామంటూ కూడా ఇటు పోలీసులు అయితే వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే పోలీసులపై కూడా ఇటు యువకులు రాళ్ల దాడి చేస్తున్నారు. ఈ ఘటన నిరసిస్తూ కూడా ఉన్నవలో నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ ఇష్యూ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటు ఈ ఘటనకు సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ లో అయితే ఆందోళనలు మిన్నంటాయని చెప్పుకోవాలి. ఇటు ఇన్స్పెక్టర్ యూనిఫామ్ ని కూడా యువకులు చించివేశారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే అల్లర్లు చేస్తూ ఉన్నారో ఇటు రోడ్లపైకి వచ్చి వారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వారిపై అయితే ప్రస్తుతం పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఉత్తరప్రదేశ్ లో అయితే మిలాద్ ఉన్నబీ సందర్భంగా కూడా కొన్ని పోస్టర్లు వెలిసాయి కదా. అసలు ఈ పోస్టర్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది అనుకోవచ్చు శివ ప్రెసెంట్? ప్రసన్న, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలాద్ ఉన్ నబీ ఉత్సవాల సందర్భంగా ఐ లవ్ మొహమ్మద్ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ బ్యానర్లపై పోలీసులు 25 మంది ముస్లిం యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ముస్లిం సమాజం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లో నిరసనలు కూడా వారు నిర్వహించారు. కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్ఛపై దాడిగా చూస్తుంటే పోలీసులు సామాజిక సామరస్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా పోలీసులు వాదిస్తూ ఉన్నారు. అంటే సెప్టెంబర్ 4న కాన్పూర్ లోని సయ్యద్ నగర్ ప్రాంతంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన ఉత్సవం సందర్భంగా ముస్లిం సంఘం సంబంధించిన కొంతమంది నాయకులు, ముస్లిం సంఘానికి సంబంధించిన కార్యకర్తలు ఐ లవ్ మహమ్మద్ అనే లైట్ బోర్డులను, బ్యానర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంతంలో సాధారణంగా హిందూ మత వేడుకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ బ్యానర్లపై హిందూ సంఘాలు, స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే ఎటువంటి అనుమతులు లేకుండానే ఎవరు ఇక్కడ ఇవి ఏర్పాటు చేసి వివాదం సృష్టించాలి, ఘర్షణ పడాలనేది వారు చూస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రావత్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కృష్ణ మిశ్రా ఈ బ్యానర్లను సామాజిక సామరస్యాన్ని భంగపరుస్తున్నాయని, మునుపటి సంవత్సరాల్లో ఇలాంటి ఆచారం, గతంలో ఇలాంటి ఆచారం లేదు, నార్మల్ గా ఈ పండుగనే జరిగేది, కావాలని కొంతమంది రెచ్చగొట్టే విధంగా కూడా ఇటువంటి బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు అనేది ప్రధానంగా పోలీసులు కూడా చెప్పుకున్నారు. ఇక సెప్టెంబర్ 9న మత భావాలను గాయపరిచే చర్యలకు పాల్పడద్దంటూ కూడా వారికి హెచ్చరించినప్పటికీ వారు ఈ విధంగా వ్యవహరించారంటూ కూడా కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇక మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని కూడా మొత్తం ఎవరైతే దీనిలో ఘర్షణలో ఆందోళనలో పాల్గొన్నారో వారిపై కేసు నమోదు చేసి వారి కేసులు అయితే దర్యాప్తు చేసుకున్నారు. అయితే ముస్లిం నాయకులు దీన్ని మత స్వేచ్ఛ హక్కు ఉల్లంఘనగా ఆరోపిస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ముస్లిం సమాజం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 19 హైదరాబాద్ లో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఐ లవ్ మొహమ్మద్ ప్లకార్డులు పట్టుకుని ప్రవక్తపై ప్రేమ వ్యక్తం చేయడం నేరం కాదంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేశారు. మరోవైపు అజదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు అజదుద్దీన్ ఓవైసీ ఇది మత స్వేచ్ఛపై దాడి, మేము భయపడమంటూ కూడా సోషల్ మీడియాలో కూడా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. కానీ
మతంపై దాడి కాదు, ఎవరైతే బోర్డులు పెట్టి వివాదాలు సృష్టించాలని చూస్తున్నారో దాని గురించి ఇప్పుడు కేసు నమోదు చేస్తారు తప్ప ఈ మతంపై ఉన్న అభిమానంపై కానీ ఇటు బోర్డులు పెట్టారనే దానిపై కూడా మేము ఎవరిని తక్కువగా చూడటం లేదు. కేవలం ఆ బోర్డులు పెట్టి వివాదాలు సృష్టించారని ఎవరైతే చూశారో, ఎవరైతే రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేశారో వారిపై మాత్రమే కేసులు నమోదు చేశారు తప్ప ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు అంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ ఇటు ముస్లిం సంఘాలు మాత్రం పోలీసుల తీరుని, హిందూ సంఘాల తీరునైతే వ్యతిరేకిస్తున్నారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయాన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంపీ కూడా ఇది ముస్లిం మత స్వేచ్ఛను భంగపరిచినట్టు, వారిని అవమానించినట్టుగా మేము భావిస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. కానీ హిందూ సంఘాలు కానీ పోలీసులు మాత్రం దీని ద్వారా ఇలా బోర్డులు పెట్టి కొంతమంది కావాలని రెచ్చగొట్టే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకని వారిపై కేసు నమోదు చేశాను తప్ప మతంపై మాకు ఎటువంటి వేరే అభిప్రాయం లేదు, అందరూ సమానమే అనే భావనలో మేము ఉన్నాం తప్ప ఇక్కడ శాంతి సామరస్యంగా అందరూ ఉండాలి, శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకుని మేము కేసులు నమోదు చేస్తామనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. बच्चा बच्चा है कुर्बान, बच्चा बच्चा है कुर्बान, बच्चा बच्चा है कुर्बान। बदला जाएगा के नबी की एक सदा। बच्चा बच्चा है कुर्बान, बच्चा बच्चा है कुर्बान, बच्चा बच्चा है कुर्बान। बदला जाएगा के नबी की एक सदा। రైట్, ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు ఉత్తరప్రదేశ్ లో అయితే వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. ఐ లవ్ మహమ్మద్ అంటూ కూడా మొన్న ఏదైతే మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు జరిగాయో, సో ఆ ఉత్సవాల నేపథ్యంలో కూడా ఇటు ఐ లవ్ మహమ్మద్ అంటూ కూడా కొంతమంది అక్కడ బ్యానర్లు, పోస్టర్లు అయితే వైరల్ గా మారాయి. అవన్నీ కూడా ఏర్పాటు చేయడంతో కూడా అక్కడ హిందూ సంఘాలు పర్మిషన్ లేకపోయినా కూడా ఇవన్నీ ఏర్పాటు చేశారు అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రోడ్లపైకి వచ్చి మరి ఎవరైతే అక్కడ ఏర్పాటు చేశారో వాటిపై అయితే ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో వారందరిపై కూడా ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. సో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కూడా రోడ్లపైకి వచ్చి మరి అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఆ యువకులు, ఇటు ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపై రాళ్ల దాడి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కాకి చొక్కాలను కూడా చించివేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళందరినీ అదుపు చేసేందుకు కూడా వారిపై కేసులు నమోదు చేశారు. ఇటు ఇన్స్పెక్టర్ యూనిఫామ్ కూడా చించివేశారు యువకులు. ఈ ఘటన నిరసిస్తూ కూడా ఉన్నవ్లో నిరసనలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ లో అయితే ఆందోళనలు మిన్నంతాయని చెప్పుకోవాలి. ఇటు రోడ్లపై టెంట్లు వేసి రెచ్చగొట్టిన వ్యక్తులపైన మేము కేసు పెట్టామంటూ కూడా పోలీసులు అయితే వివరణ ఇస్తున్నారు. అయితే పోస్టర్లు ఎవరైతే పెట్టారో వారిపై మేము కేసులు నమోదు చేయలేదు, వాటికి సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో మరొక వైపు చూసుకుంటే ఇటు రోడ్లపై ఎవరైతే నిరసనలు వ్యక్తం చేశారో, ఇటు ఇన్స్పెక్టర్ పై ఎవరైతే ఈ విధంగా దాడి చేశారో వారిపై మాత్రమే మేము కేసులు నమోదు చేశాము అంటూ కూడా పోలీసులు వివరణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఈ ఘటన మున్ముందు ఎలాంటి ఘటనలకు దారి తీస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఇటు ఉత్తరప్రదేశ్ లో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి. बच्चा बच्चा है कुर्बान।